అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఈ రోజు సర్వసభ్య సమావేశం, మున్సిపల్ కు సంబంధించిన సర్వసభ్య సమావేశం కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ లో జరగడం జరిగింది. ఏదైతే ఈ సమావేశం కోసం ఆల్ పార్టీస్ మీటింగ్ అని ఒక మీటింగ్ కండక్ట్ చేసిన కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు ఇద్దరు కలిసి ఆల్ పార్టీ మీటింగ్ అని కండక్ట్ చేసి ఈ సమావేశం కోసం దానిలో ప్రజలకు పనికొచ్చే పనులు ఏవైనా ఉన్నాయంటే అవి పెట్టాలని చెప్పి మేము సూచించడం జరిగింది భారతీయ జనతా పార్టీ పక్షాన. అవన్నిటి పక్కకు పెట్టి దొంగ బిల్లులతోటి వీళ్ళు ఒక ఎజెండా రూపొందించి దొంగ బిల్లులతోటి ఎజెండా సర్క్యులేట్ చేసారు అందరు కౌన్సిలర్లకు. దీన్ని మేము వ్యతిరేకించి దీనికి సంబంధించి ఏవైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అవిని తొలగించాలని చెప్పి కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి డీసెంట్ నోట్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. అయినా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేము ప్రజల పక్షాన నిలబడి ఏదైతే ఇంతకు ముందు ఇది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దానికి విరుద్ధంగా ఎజెండా ఎందుకు సర్క్యులేట్ చేశారని మేము ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. అలాగే గడిచిన 3 మీటింగ్లలో జరిగిన తీర్మానాలకు సంబంధించి ఏమన్నా ముందుకు జరిగిందా, ప్రజలకు పనిచేసే అవసరం ఉన్న పని ఏదైనా చేశారా అంటే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో పాలక వర్గం గాని కమిషనర్ గాని ఎవరూ లేరు. అయినా 2 గంటల సేపు మేము వాదోపవాదనలు చేసిన తర్వాత లంచ్ బ్రేక్ అని చెప్పేసి మాకు కౌన్సిలర్లకు ఒక 1 అవర్ టైం ఇవ్వడం జరిగింది. 1 అవర్ టైం ఇచ్చిన తర్వాత వాళ్లకు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో మీరు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత మేమందరము ఎవరింట్లో వాళ్ళు తినేసి మేము మళ్ళా మున్సిపల్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత మీటింగ్ క్యాన్సిల్ అంటున్నారు. అంటే వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు మీటింగ్ పెడతారు, ఇష్టం లేకపోతే మీటింగ్ క్యాన్సిల్ అంటారు. ఒక మీటింగ్ లో చైర్మన్ లేచిపోతారు, ఒక మీటింగ్ లో కమిషనర్ లేచిపోతారు. ఇష్టారాజ్యంగా కామారెడ్డి మున్సిపల్ లో పరిపాలన జరుగుతుంది. దీన్ని ప్రజలు గమనించాలా. రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి మేము 16 మంది కౌన్సిలర్లము మున్సిపల్ లో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తామని తెలియజేయడం జరుగుతుంది. పత్రికా ముఖంగా మేము ఈ రోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.